సూర్య చెల్లెమ్మా, వాడింత గ్రంథసాంగుడని నాకు తెలియదు. జగన్నాథం గారి కుటుంబానికి ఇంత అక్రమం చేసేటువంటి వాడికి తండ్రిని అయిపోతానని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. నన్ను ఏం చేయమంటాను చెప్పమ్మా. అన్నయ్య, నేనేమీ చెప్పే పరిస్థితుల్లో లేను. నాలో ఆలోచించే శక్తి నశించిపోయింది. చూడమ్మాయి, జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ఉండడానికి వీలు లేదు. నన్ను ఏం చేయమన్నారు? ఓ పంచే, ఇగో ఈ సూర్యం మీ బంధువు రావణమ్మ కొడుకు. తల్లిపోయిన దగ్గర నుంచి నా దగ్గరే కన్నబిడ్డగా ముద్దుగా పెరుగుతున్నాడు. అతని చేత 3 ముళ్ళు వేయండి. మామగారు, మీ అబ్బాయి నేను ఏనాడు కలుసుకున్నావు ఆనాడే మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ఈ వేడుక కేవలం మీకోసం, ఈ సంఘం కోసం. మరో పెళ్లి చేసుకోవడం నా జన్మలో జరగని పని. నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించుకో అమ్మాయి. నీ కడుపున పుట్టబోయే బిడ్డకు తండ్రిని చూపించకపోతే లోకులు నిన్ను కాకులై పొడుస్తారు. ఆ కాకులు పొడుస్తాయని నా కన్న బిడ్డకు ద్రోహం చేయమన్నారా? రక్తం పంచుకున్న తండ్రికి బదులు ఎరువు తెచ్చుకున్న తండ్రిని చూపించమన్నారా? భారత స్త్రీ తన జీవితాన్ని ఒకే ఒక వ్యక్తికి అర్పిస్తుంది. అతని ఆమెకు జన్మ జన్మలకు భర్త. పవిత్రమైన శీలాన్ని 10 మందికి పంచే ఆడది స్త్రీ జాతికే కాదు, భారతదేశానికే కళంకం. నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా, కానీ ఓటు పెళ్లి కొడుకు రారా అంటే వచ్చాం. పెళ్లి బట్టలు వేసుకోవాలంటే ఎందుకో వేసుకున్నాం. ఇలాంటి కోరికలు చేయడానికంటే కానీ ఊరుకోండి. మా చంద్రం నీ పెళ్ళ వడ్డీలు నాకు వడ్డీలు లాంటిది. వడ్డీలంటే అమ్మతో సమానం. ఈ ప్రపంచంలో అమ్మను పెళ్లి చేసుకునే మనుషులు ఉంటుందండి. నాకు నీతులు చెప్పేంత వరం అయ్యామన్నమాట. చూడు చెల్లెమ్మా, మీ అమ్మగారు బాబు ఇక్కడే ఉండాలి. ఏది ఎంత పని చేశావమ్మా. ఏమండి, మీరు వెళ్ళి కాస్త రమ్మని తీసుకొస్తారా? ఇంకెక్కడ రమ్మ బాబు, సూర్యుడితో వెళ్ళిపోయిందిగా. అమ్మా 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 మీకేం భయలేదు సిట్టం గారు, రండి వెళ్దాం. మా అమ్మ నన్ను ఎంతగానో ప్రేమించేది. కలలో కూడా ఎవరికి ఏ హాని చేయలేదు. అలాంటి అమ్మ ఘోరమైన చావుకు గురైంది. ఆ నెత్తుటి మడుగులో అమ్మను చూస్తుంటే
నా హృదయం తరుక్కుపోయింది మావయ్య, తరుక్కుపోయింది. నిజమేనో, చాలా దారుణం. ఆమెకు అటువంటి దుర్గతికి కారణం ఆ చంద్రం చేసిన మోసం. మగాడు ఏం చేసినా చెల్లుతుంది. ఆడది ఆ రమకైనా గుర్తుంటక్కర్లే. అతని సంగతి తెలుసుకోకుండా ఎందుకు తొందరపడాలి? మగాడి సంగతి ఆడ తెలుసుకోవడం అంత సులభం కాదమ్మా. ఆకాశంలోని పక్షిజాడ, సముద్రంలోని ఓడజాడ తెలుసుకోగలం గాని ఆడదాని విషయంలో మగాడి పోకడ తెలుసుకోలేమన్నారు. సరేలే, వాడు మోసగాడు, నాటకం ఆడాడు, బాగానే ఉంది. ఇటు కన్న తల్లి ప్రాణత్యాగం చేసి పడి ఉంటే ఎవడో దారిన పోయేవాడితో ఈ మహాతల్లి లేచిపోవడం ఏంటి? ఇదే నా చెల్లెలైతే ముక్కలు ముక్కలుగా నరికేసేదాన్ని. చంపినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? అంతా రాదు. ఆ రోజుల్లో జగన్నాథం గారికి ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతి. అలాంటి స్వచ్ఛమైన కుటుంబానికి మచ్చ తెచ్చింది నా బాధ. మావయ్య, దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దానికి నాకు ఉన్న అన్నా చెల్లి సంబంధం ఎప్పుడో తెగిపోయింది. అది మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తే ప్రాణం తీస్తాం. అట్లోనే వస్తున్నారు నూతన వధువరులు. అన్నయ్య, అమ్మకి ఎలా ఉంది? ఎక్కడుంది అమ్మ? ఆగు. అమ్మ ఉండే చోటికి వెళ్ళదలుచుకుంటే నీ గొంతు పిసికి పంపిస్తాను పో. అన్నయ్య, అన్నయ్య, నీలాంటి పాపిష్టి దాని చేత అన్నయ్యని పిలిపించుకునే బదులు చావడం మంచిది. అన్నయ్య, ఎందుకన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? అమ్మ ఎలా ఉందో, ఎక్కడుందో చెప్పు, చెప్పు అన్నయ్య. ఇంకెక్కడుందమ్మా మీ అమ్మ? నువ్వు చేసిన పని చూడలేక ఆత్మహత్య చేసుకుందా మహాతల్లి. అమ్మ, అమ్మనే పవిత్ర పదాన్ని నోటితో పలికే అర్హత నీకు లేదు. ఈ ఇంట్లో నీకు అంతకంటే స్థానం లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. అన్నయ్య, ఏమిటన్నయ్య, నువ్వే ఇంత కఠినంగా ప్రవర్తిస్తే నాకింకెవరున్నారన్నయ్యా? ఉన్నాడు కానీ రంకుముగుడు, వాడితో కురుకుతూ హాయిగా పో. అన్నయ్య, మావయ్య, మావయ్య, అన్నయ్య నన్ను అపార్థం చేసుకున్నట్టుంది. నువ్వైనా చెప్పు మావయ్య. చూడమ్మా, మునిగిపోయే వాళ్ళని రక్షించబోయి మునిగిపోవడం అంత మంచి పని కాదు. అందుకే మీ అన్నయ్యను మర్చిపోయి ఆ లేచిపోయిన వాడితోనే వెళ్ళిపోవడం చాలా మంచి పని. గీత, నువ్వు కూడా ఒక గీతే కాదు, ఈ లోకమంతా నిన్ను చూసి అసహించుకుంటుంది. వెళ్ళిపో. నా కంటి ముందు ఒక క్షణం కూడా నిలవద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. అన్నయ్య, అన్నయ్య, అమ్మా, అయ్యో, ఏమే ఏమే ఏమిటి మాట్లాడవా? నీ నాలుగు నక్కెత్తుకుపోయిందా ఏమిటి? ఏంటి అలా? నాలుగు నక్కెత్తుకుపోలేదు కానీ మీ కూతురు కుక్కెత్తుకెళ్ళింది. ఏంటి కుక్కలు ఏమిటి? అదే ఆ గుమస్తా కుక్కలేదు రామచంద్ర. ఆ రామచంద్రుడే ఎత్తుకెళ్ళాడు. కట్నం ఇవ్వాల్సి వస్తుందని కూతుర్ని పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే చివరికి ఆ గుమస్తాగాడే గట్టయ్యాడు. డబ్బు నగలు ఏమన్నా పట్టుకుపోయింది అంటే? దాని నగలన్నీ పట్టుకుపోయింది. రామచంద్ర, నువ్వేం చేస్తున్నావు? గుర్రు పెట్టి నిద్రపోతున్నావా లేక ఇద్దరిని సాగరందుకు పంపించావా? అర్ధరాత్రి పూట చెప్పకుండా పారిపోతా నేను మాత్రం కలగన్నానేమిటి? నా లక్ష్మీదేవిని కూడా ఎత్తుకుపోయాడు రామచంద్ర. ఎందుక నేను వస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళు గుసగుసలాడుతున్నారు. మిమ్మల్ని చూసి చాటును గుసగుసలాడారేమో కానీ ఊళ్ళో అమ్మలక్కలందరూ నా మొఖానే పక్కపక్కన పలికారండి. ఏం చేస్తాం? ఇటువంటి పాడు వార్తలు అన్ని చక్రాల మీద పరిగెడుతూ ఉంటాయి. ప్రతి విధంగా ఆ చక్రాన్ని కందిన వేసేవాడే. అంతా మన కర్మ. కర్మ కాకపోతే కొడుకు పెళ్లి కళ్ళారా చూడలేక, కూతురు పెళ్లి నా చేతులు విసిగిలేక ఏ ముచ్చట తీరకుండా పోతుందా? పార్వతి, మన పరువు బజార్కెక్కించిన ఆ సరస్వతి ఇక మనకు పుట్టలేదని పూర్తిగా మర్చిపో. చంద్రం పెళ్లి మాత్రం మనం అనుకున్నట్టుగానే మనం కోరిన సంబంధం జరిపిద్దాం. రెండో పెళ్ళ కాదు, మొదటి పెళ్ళే. ఆ పెళ్లి కూతురు మంచిది కాదని మన వాడు తెలుసుకుని నిన్ను పెళ్లి చేసుకొని పో అన్నాడు. ఆవిడ గారు మన సూర్యంగారితో లేచిపోయింది. పాపం ఈ ఘోరం కళ్ళారా చూడలేక అనసూయమ్మ గారు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం, బిడ్డల కన్నా తల్లులకి చివరికి దక్కే ఫలితం ఇదన్నమాట. కానీ ఈ మహాపాపం ఊరికే పోదు. అవతల పురోహితుల దగ్గరికి వెళ్ళి మోసం పెట్టించే పెళ్లి వాళ్ళకి తెలియజేయాలి. వస్తాను మరి నేను.